Only 7 minutes. Program. So our honorable chairperson Srimati Premalata garu program ki decision తీసుకున్నారు. Prevention from child labor. तो मेरा नाम राधिका जायसवाल है, मैं सीनियर सिविल जज हूँ। हमारे ऑनरेबल डीजे मैडम के इंस्ट्रक्शन से श्रीमती प्रेमलता मैडम इंस्ट्रक्शंस लो నేను ఇవాళ ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన సో మనం ఇవాళ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టున్నాం ఆన్ ద టాపిక్ రైట్ టు ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ప్రివెన్షన్ అగైన్స్ చైల్డ్ లేబర్. సో మనం లీగల్ సర్వీస్ తరఫున వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రైజెస్. ఈరోజు మనతో పాటు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఉన్నారు, చీఫ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి చైర్పర్సన్ వచ్చిన, ఇంకా ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇంకా సెక్రటరీ, ఇంకా వెరీ యాక్టివ్ మెంబర్ భాస్కర్ రావు గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఐ థ్యాంక్ మీడియా పర్సన్స్ ఫర్ కమింగ్ అండ్ covering all the drawing which are done by the children. I request the public also please encourage children to educate, not to work. Thank you. స్కూల్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇందులో పాల్గొన్న భారత శిక్షణ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, వేణు గారు, డిడబ్ల్యూ లక్ష్మరాజన్ గారు, అంజయ్ గారు, ఇతర వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ నమస్సులు. పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గారికి ఈ చిన్న చిన్న ప్రయత్నమే మీరు జీవితంలో ఎంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు మీకు ఏ కొరత లేదు కాబట్టి మీరు చక్కగా స్కూల్కి వచ్చి మీలో ఒక టార్గెట్ పెట్టుకొని మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా రాధికా జైస్వాల్ మేడం ఆధ్వర్యంలో మీకు కంటి పరీక్షలు కూడా ఉచితంగా అందజేసి వారికి కావాల్సిన ఏమన్నా అద్దాలు కూడా కావాలన్నా కూడా మేము మా మానేరు స్వచ్ఛంద సంస్థ తరఫున ఉచితంగా ఇస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తీసుకుంటున్నాను. వరల్డ్ లేబర్ అగైనెస్ట్ వరల్డ్ చైల్డ్ లేబర్ అగైనెస్ట్ చైల్డ్ లేబర్ అంటే ఇది ఒక థీమ్ తోటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరము ఒక థీమ్ను తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరము మరి పిల్లలు ఎవరైతే
చైల్డ్ లేబర్ గా ఉంటారో అలాంటి వారిని గుర్తించి బడిలో చేర్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వ వ్యాప్తంగా చేయాల్సిందిగా ఒక టీంను ఇచ్చి ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు టిఎల్ఎస్ఏ తరఫున ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా, అదేవిధంగా చిన్నపిల్లల లోపల అవగాహన కలిగితేనే మరి పూర్తి స్థాయి లోపల ఈ యొక్క బడి గీడు పిల్లలందరూ బడిలో చేర్పించేందుకు అవకాశం అనేది ఉంటుంది. అందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పూర్తి స్థాయి లోపల ఈ యొక్క బడి గీడు పిల్లలందరూ బడిలో చేర్పించేందుకు అవకాశం అనేది ఉంటుంది. అందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది బాలల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఉన్నత స్థాయి కమిటీ. దీంట్లో ఏంటంటే పిల్లలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ మరియు ప్రొటెక్షన్ సంబంధించినటువంటి అంశాలు అన్ని కూడా ఈ కమిటీ అనేది చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జిల్లాలో ఉన్నటువంటి ఈ చైల్డ్ లేబర్ కానీ, అదేవిధంగా చైల్డ్ బెట్టింగ్ కానీ, ఆర్ఫాన్స్ కానీ, సెమీ ఆర్ఫాన్స్ కానీ, థ్రెడ్ లో ఉన్నటువంటి ఏ పిల్లలైనా, పోక్సో విక్టిమ్స్ అయినా కూడా ఎవరున్నా కూడా వారికి సంక్షేమం మరియు ట్రీట్మెంట్ మరియు వెల్ఫేర్ కోసము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది 24 గంటలు కూడా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్యలున్నా 1098 కానీ నేరుగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కానీ తీసుకొచ్చినట్లయితే మీకు సరైనటువంటి విధానంగా సంరక్షణ అనేది ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మీ వీధుల లోపల కానీ, మీరు నివసిస్తున్నటువంటి ప్రదేశాల లోపల కానీ, మీరు చదువుకుంటున్నటువంటి స్కూళ్ళ లోపల కానీ మీకు సంబంధించినటువంటి ఏమైనా హరాస్మెంట్ కానీ లేకుంటే మీ ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరు కోర్టు చూసినారా ఎక్కడ చూసినా? సో సాటర్డే we don't have court, so you can see our court premises from inside. So that is gift to all of us. And child labor means what? Whether we should work at home, ఇంట్లో పని చేయవచ్చు కదా, ఎవరు మాయిష్మతి లాగా బిహేవ్ చేస్తున్నాయి ఇంట్లో. ఇంటి పని చేయవచ్చు, మా మమ్మీ పాపకి హెల్ప్ చేయవచ్చు. ఓకే, నాకు డిడబ్ల్యూ ఆఫీసర్ చెప్పిన పని చేయవద్దు అంటే ఇంట్లో కూడా పని చేయడానికి అట్లా ఏం లేదు. ఓకే, మమ్మీ డాడీకి హెల్ప్ చేయాలి, బయట షాప్స్ లో పని చేయవద్దు. ఓకే, సో ఎవరైనా